అందరూ కూడా తెలుసు. పేపర్లు చూస్తే అక్కడ 2 కిలోలు టన్ను లేకపోతే 50 కిలోలు 100 కిలోలు హీరాయిన్ లేకపోతే మాదక ద్రవ్యాలు, విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి, స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీ అందరికి మనవి చేస్తాను. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి 4 మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, 5గురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబరేట్గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద మరి చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఒక కమిటీ వేశారు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా మంత్రిమండలి మొత్తం, ఎందుకంటే భావితరాల పౌరులకి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ఏ విధంగా అరికట్టాలి, రవాణా అరికట్టాలి, అమ్మకం అరికట్టాలి, అసలు చాలా చోట్ల చాలా ఈజీగా సింపుల్గా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లో చదువుతా ఉన్నాం. వీటన్నింటినీ అరికట్టడానికి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది. అదేవిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనుల్ని వెంటనే ప్రారంభించాలి. ఎందుకంటే గతంలో కొంత కుంటుపట్టమే కాకుండా ఈ మధ్య హెల్త్ సమస్యలు కూడా వస్తున్న విషయం మీద తెలిసిందే. వీటి కోసం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పాట్ హోల్స్ ఏదైతే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లో పాట్ హోల్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని కూడా పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం ఆర్ఎన్బి మినిస్టర్ని మరి వెంటనే వాళ్ళు చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమీక్ష చేస్తానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. కరెక్ట్. తర్వాత 7 వైట్ పేపర్స్ను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎప్పటి నుంచి? 31వ తారీఖు నుంచి. ఏదేదంటే 7 ఆశరా కూడా 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్, పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఏమండి? కమిటీ ఏం లేదు, ఆయా సంబంధిత మంత్రులు, అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ కొలీగ్స్తో కూడా చర్చించి రిలీజ్ చేస్తారు, ప్రభుత్వం రిలీజ్ చేస్తారు. ఇచ్చింది, పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా. సో అన్ని కలిపి మొత్తం ఇందాక